గుడ్ న్యూస్. 119 నియోజకవర్గాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జి కేంద్రాలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పి 3 నెలల్లోనే 25,000 ఉద్యోగాలను భర్తీ చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మదిర నియోజకవర్గం భీమవరం గ్రామంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అధిగమించి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వందన్నారు. మార్చి 1వ తేదీ నాడు 3,65,262 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2,85,000 మంది పెన్షన్దారులకు వేతనాలను వారి ఖాతాలలో జమ చేశామన్నారు. 2019 ఆగస్టు 1వ తేదీ నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చిన చరిత్ర లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేసి 1వ తేదీ నాడు ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఈ ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను 6 గ్యారంటీల హామీల అమలులో ఆలస్యం లేకుండా ఉద్యోగులు పారదర్శకంగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాల కోసం టీఎస్పీని ప్రక్షాళన చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పి 3 నెలల్లో 25,000 ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం చేశారు. గ్రూప్ 1, డిఎస్సి తదితర ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం నియామకం చేయనున్న ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి పేద మధ్యతరగతి నిరుద్యోగ యువకులు హైదరాబాద్ వచ్చి ₹1,00,000 వెచ్చించే ఆర్థిక స్తోమత లేనందున వారికి వెసులుబాటు కల్పించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జి కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. 119 నియోజకవర్గాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జి కేంద్రాలకు పక్కా భవనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జి సెంటర్ల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో అద్భుతమైన స్టూడియో నిర్మించి నిష్ణాతులైన లెక్చరర్లతో నిరుద్యోగ యువకులకు ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇప్పించనున్నామని తెలిపారు. కోచింగ్కు సంబంధించి టైం టేబుల్ ముందుగానే ప్రకటించి ఆ టైం టేబుల్ అనుగుణంగా తరగతులు నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ యువకులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ కోచింగ్ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఇది వ్యూవర్స్.